హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మన మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్, అంటే గుడ్డు మంత్రి అని అంటారు కదా చాలా మంది, అంటే గుడ్డు పొదుగుతుంది ఇంకా టైం పడద్దని ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పి చాలా బాగా ఫేమస్ అయ్యారు. అయితే గుడివాడ అమర్నాథ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశం వేదికగా విలేకరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్రీరెడ్డి అరెస్ట్ గురించి, మెయిన్గా బోరుగడ్డ అరెస్ట్ గురించి వాళ్ళైతే ఈ గుడివాడ అమర్నాథ్ గారిని అయితే అడగడం జరిగింది. అయితే ఈ గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిని ఈయన సమాధానం ఏంటంటే, అసలు శ్రీరెడ్డి ఎవరండి, శ్రీరెడ్డికి మా పార్టీకి సంబంధం ఏంటి, అసలు మా పార్టీలో సభ్యత్వమే లేదు, అసలు బోరుగడ్డ అనిల్ ఎవరండి, మా పార్టీకి తనకి సంబంధం ఏంటి, మా పార్టీలో సభ్యత్వం కూడా లేదు అనేటట్టు చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇటు శ్రీరెడ్డి కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, వర్రా రవీందర్ రెడ్డి కానీ, అయితే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు సంబంధమే లేదంట. వీళ్ళు అసలు వాళ్ళ కార్యకర్తలే కారంట. వాళ్ళ పార్టీలో ఎలాగో సభ్యత్వం లేదు కాబట్టి ఇంక మొత్తానికి లేదు అనేటట్టు ఆయన చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే మా పార్టీకి వాళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పి ఈయనైతే మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చాలా స్ట్రైట్గా కొంచెం అనాలిసిస్ విడివిడిగా చేసుకుందాం. ఈయన ఏమన్నారు, మా పార్టీకి వాళ్ళకి సంబంధం ఏంటని అన్నారు. రెండోది వచ్చేటప్పటికి మా పార్టీలో సభ్యత్వం లేదన్నారు. అసలు వాళ్ళు ఎవరో మాట్లాడితే మాకు సంబంధం ఏంటని అన్నారు కదా. ఈ 3 పాయింట్లు మాట్లాడుకుంటే వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేశారు? మరి వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు మీరు పేటీఎంలో డబ్బులు వేశారు? వాళ్ళు మీ పార్టీ సభ్యత్వం ఒకటే తీసుకోలేదు, మీ పార్టీ జెండాలు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు, మీ పార్టీల్లో నాయకులతో ఫోటోలు దిగారు, మీ పార్టీలతో నాయకులతో పరిచయాలు ఉన్నాయి, ఫోన్ కాల్స్ మాట్లాడారు, వాళ్ళు పెట్టిన పోస్టులకి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే ఏ సంబంధం లేకుండానే ఇవన్నీ కూడా చేశారా? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారంటే, వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మేమెవరో, అసలు వాళ్ళు మాట్లాడిన దానికి మాకు సంబంధం ఏముంది, తప్పు ఎవరు చేసినా తప్పే, మీ కూటమి నాయకులు చేసిన తప్పే, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే అనేటట్టు ఈయన చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు చేసింది తప్పు అని మీకు తెలిసినప్పుడు వాళ్ళని మీరు ఎందుకు పెంచి పోషించారు, వాళ్ళకి మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు? మెయిన్గా చూసుకుంటే మీ ఐపాక్ టీం ఏదైతే ఉందో, మీ సోషల్ మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి, అక్కడి నుంచి వాళ్ళకి ఎందుకు కొన్ని వీడియోలు కానీ, కొన్ని ఫోటోలు కానీ, కొన్ని స్టేట్మెంట్స్ కానీ వాళ్ళకి షేర్ చేశారు? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు మీకు షేర్ చేసుకున్నారు? నెల నెల వాళ్ళకి ఎందుకు అకౌంట్లో డబ్బులు వేశారు? మీకు ఏ సంబంధం లేకుండానే చేశారండి చెప్పండి. మీరంతా కూడా ఒక పెయిడ్ బ్యాచ్ కింద వాళ్ళని పెట్టుకొని, ఒక ఎంప్లాయీస్ కింద నియమించుకొని, నెలలా ఇంత జీతాలు ఇచ్చి వాళ్ళని వాడుకొని, వాళ్ళతో మీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, మీ మీద ఎప్పుడైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద తిరిగి దాడి చేయించారు మీరు. అది వాస్తవం. ఈరోజు వాళ్ళతో అవసరం తీరిపోయింది, వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఆ నిందలు మీ మీద ఎక్కడొస్తాయో, ఆల్రెడీ పడిపోయిన నిందలు ఇంకా ఎక్కడ మెడకు చుట్టుకుంటా అయినట్టు మీరు సంబంధం లేదంటున్నారే. మీరు సంబంధం లేనప్పుడు అసలు డబ్బులే ఇవ్వకూడదు, వాళ్ళకి మీరు ఎక్కడ కూడా సపోర్ట్ చేయకూడదు. పైగా వాళ్ళంత దారుణంగా అడ్డమైన బూతులు, రేపులు చేస్తాం, మర్డర్లు చేస్తాం, జగన్ ఆదేశిస్తే అని మాట్లాడినప్పుడు మీరు తప్పు అని ఖండించాలి కదా. బాబు నువ్వు మాట్లాడుతుంది తప్పు నాన్న, అమ్మ నువ్వు మాట్లాడుతుంది తప్పు అమ్మ అని చెప్పి నువ్వు ఖండించాలి కదా. ఈరోజు వాళ్ళతో అవసరం తీరిపోయిన తర్వాత మీరు మాట్లాడే మాటలు ఏంటంటే, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీలో సభ్యత్వం లేదనేటట్టు మీరు మాట్లాడుతున్నారు కదా. అవన్నీ లేనప్పుడు గతంలో ఎందుకు ఇవన్నీ కూడా చేశారు? అప్పుడే మీరు ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈరోజు వర్రా రవీందర్ రెడ్డిని పట్టుకొని 4 పీకి ఇవన్నీ కూడా చేసేటప్పటికి అందులో ఉన్న మెయిన్గా చూసుకుంటే సజ్జల భార్గవ్ రెడ్డి మెయిన్, తర్వాత అర్జున్ రెడ్డి మెయిన్, తర్వాత రాఘవరెడ్డి మెయిన్, తర్వాత సౌమ్యారెడ్డి మెయిన్, ఇంటూరి రవికుమార్ మెయిన్, తర్వాత శ్రీరెడ్డి మెయిన్, తర్వాత బోరుగడ్డ అనిల్, తర్వాత కల్లం హరికృష్ణారెడ్డి, ఇలా ఎంతమంది ఉన్నారండి? మరి వీళ్ళందరికీ ఏం సంబంధం లేదా? వీళ్ళందరికీ ఎందుకు జీతాలు ఇచ్చారు? సజ్జల భార్గవ్ రెడ్డిని ఎందుకు ఇన్ఛార్జ్ కింద చేశారు? ఆయన అకౌంట్లో నుంచి ఎందుకు అందరికీ డబ్బులు పేమెంట్ చేశారండి? ఈరోజు మీ అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళకి మీకు సంబంధం లేదని చెప్తున్నారే. ఇది ఎలా ఉందని అంటే, ఏరు దాటిన తర్వాత తెప్పని అవతలకు గెంటేసినట్టు. వాళ్ళతో మీకు అవసరం తీరిపోయింది కాబట్టి ఈరోజు మీరు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళకి మీకు సంబంధం లేదనేటట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇప్పుడు నేను ముందు ఎవరైతే పేర్లు చెప్పానో వీళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు తప్పితే మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదండి. ఇప్పుడు నా బట్లాగా మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా తక్కువ మాట్లాడే వాళ్ళు కానీ, ఎవరిని కూడా విమర్శించే వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదండి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. కేవలం ఎవరైతే మితిమీరిపోయినట్టు అడ్డమైన బూతులు తిట్టి, పచ్చి బూతులు తిట్టి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి.
అంతే తప్పితే సోషల్ మీడియాలో జగన్కి బోల్డ్ మంది అభిమానులు ఉన్నారండి, అది వాస్తవం. కానీ వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా కొంతమంది పోస్టులు ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదండి. కేవలం ఎవరైతే అసభ్య పదజాలంతో మితిమీరిపోయి తప్పుడు రాతలు, తప్పుడు బూతులు, పచ్చి బూతులు మాట్లాడారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారండి. అది పోలీసులు కూడా మనం మీకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే తప్పితే మీరు మాట్లాడుతున్నారు కదా, మొన్న మీరు అన్నారు కదా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళకి మీకు సంబంధం లేదని మీరే చెప్పారు. మొన్న మీరే వాళ్ళకి సపోర్ట్ చేశారు, గతంలో మీరే వాళ్ళకి పేమెంట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలైనప్పుడు వాళ్ళు కూడా మీ కార్యకర్తలే. మీరు చేయమంటేనే వాళ్ళు చేశారు. అంత తప్పు అంతా కూడా మీ దగ్గరే ఉంది. మీరు ఏది చెప్తే అది చేశారు. డబ్బులు కమ్ముడిపోయి మీరు అధికార బలం ఉందని చెప్పి మీరు చెప్తే వాళ్ళు అది కంటిన్యూ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు నానా ఇబ్బందులు పడడం జరుగుతుంది.